అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే లక్ష్మీ గణపతి ఆలయం మరి పూజారి గారైనటువంటి మన బాదంపూడి మరి మన వెంకన్నబాబు గారితో మన ఏదైతే మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా మరి వారి మాటల్లో సక్సెస్ ఎలాగైందని చెప్పి వారి మాటల్లో విన్నాం. జై శ్రీరామ్. చాలా సంతోషం. జనసేన ఆవిర్భావ సభ చాలా దిగ్విజయంగా నడిచింది. అలాగే చాలా మంచి మంచి విషయాలు వారు చెప్పడం జరిగింది. అందరూ కూడా క్రమశిక్షణతోటి పాటిస్తున్నారు. మార్పు కూడా వచ్చింది సమాజంలో, ఒక మార్పు. ఎందుకంటే అందరూ ఐక్యతతోటి కలిసిమెలిసి ఉండాలని, అందరూ ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉండాలని వారు చెప్పడం జరిగింది. అందరూ కూడా అది పాటిస్తున్నారని నా ఉద్దేశం. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మం అంటే మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా స్వేచ్ఛగా బతకగలిగేటువంటి ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి ధర్మానికి కట్టుబడి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. అందరూ కూడా సంతోషాలతో ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలని నా ఉద్దేశం. అలాగే జన సైనికులు కూడా అలాగే పాటిస్తున్నారు. క్రమశిక్షణతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.